వాసు గారు జనార్దన్ విమర్శించడం, జనార్దన్ గారు వాసు గురించి విమర్శించడం, వాళ్ళిద్దరూ ఆ విమర్శలు చూసిన తర్వాత నాకెందుకో ఒక రకమైన హాస్యాస్పదంగా ఉన్నది. ఒక రకంగా వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ ఒకటి విడుదలైన సినిమా నాకు మంచి స్ఫూర్తి. ఆ సినిమాలో ఒక ప్రయోగం చేశారు, మీరు చూసారా? అది చూడలేదా? అది పెద్ద చూడదగ్గది, పెద్ద ప్రయోగం. అది నిజం మాట్లాడాలా, ఒక నెల పాటు 30 రోజుల పాటు నిజం మాట్లాడాలా. నిజం మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రయోగం. అది అప్పట్లో అయితే నాకు భలే నచ్చింది. నిన్న ఈ మీటింగుల్లో వాసు జనార్దన్ ఇద్దరు ఎన్ని పచ్చి నిజాలు మాట్లాడారు. వాళ్ళు పచ్చి నిజాలు మాట్లాడిన తర్వాత మీ అందరి ద్వారా నేను వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు వాసు అండ్ జనార్దన్. ఇంత కుండబద్దలు కొట్టినట్టు మీరు పచ్చి నిజాలు మాట్లాడతారని చెప్పి నేను ఊహించలేదు. చాలా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ నేను కాసేపు జనార్దన్ని వైపు మాట్లాడుతాను. జనార్దన్ని నేను సమర్థిస్తూ మాట్లాడాను. ఏ వాసు జనార్దన్ని మీద గెలవటానికి 2011లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, 2014లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, 2019లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, 2024లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, మళ్ళీ రేపు 2029లో నీ మీద గెలవటానికి ఎన్ని కోట్లు కావాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 30 కోట్లు యావరేజ్ చేసుకున్నా కూడా సుమారు ఒక 200 కోట్లు దాటుతుంది. 200 కోట్ల రూపాయలు జనార్దను నీ మీద గెలవటానికి ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టాడు. అంటే 200 కోట్ల ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు దాంచల్ల ఆంజనేయులు గారు ఎంత ఇస్తే మాత్రం, ఈయన ఎంత సంపాదిస్తే మాత్రం ఆస్తులు ఏమైనా కొండలుగా కరిగిపోతే తప్పే ఉండవు కదా. ఏమి సంపాదించకుండా జనార్దను ఎలక్షన్స్లో ఖర్చు పెడుతూ కూర్చొని చేయాలనా? అంత ఖర్చు పెట్టిన వాడు సంపాదించుకోవాల్సిన అవసరం లేదా? ఎలా వచ్చింది ఎమ్మెల్యే సంపాదన? తప్పలా, అతనికి కూడా సంపాదించక తప్పలా. కాంట్రాక్టర్ దగ్గర పర్సంటేజ్ తీసుకోక తప్పలేదు. ఎక్కడన్నా అవకాశం వస్తే భూములు, రెవెన్యూ భూములు వస్తే కబ్జా పేరు అనుకోండి, ఇంకోటి అనుకోండి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంత ఆ విధంగా కూడా సంపాదించుకున్నాడు పాపం. ఇక్కడ వేరే రకాలు ఉన్నాయి. బియ్యం అమ్ముకోవటం, అట్లాగే ఇసుక అమ్ముకోవటాలు, అలాగే తెంపుత గ్రానైట్ మీద కానీ రకరకాల అంశాల్లో పెట్టిన ఖర్చు లాక్కోవటం కోసం జనార్దన్ పాపం కుస్తీ పడుతూ ఉన్నాడు. ఇంకా పాప 200 కోట్లు కూడా వచ్చినాయో లేదో డౌట్. ఆ సంగతి నీకు తెలియదా వాసు? నీకోసం పెట్టిన ఖర్చే కదా జనార్దన్ పాపం, నీ మీద గెలవడం కోసం పెట్టిన ఖర్చే కదా. ఆయనకు వేరే ఏముంది పాపం? ఆ పెట్టిన ఖర్చు సంపాదించుకోవడం తప్పే ఉంది పాపం. సో నేను ఆ విధంగా జనార్దన్ని నేను సమర్థిస్తున్నాను. వాసు నువ్వేం సమాధానం చెప్తావు? వద్దంటావా? సంపాదించకుండా మెలకుండా చేతులు కట్టుకుని కూర్చోవాలంటావా? వాసును కూడా సమర్థిస్తున్నాను నేను. జనార్దన్ ప్రశ్నిస్తున్నా, ఏమి జనార్దన్ పాపం 1999 నుంచి ఇప్పటి వరకు వాసు ఎన్ని ఎలక్షన్స్? 99, 2004, 2009, 2011 బై ఎలక్షను, 2014, 2019, 2024 సుమారు ఎన్నిసార్లు అయినాయి? 7-8 సార్లు అయినాయి కదా. ఈ 7-8 సార్లు పాపం వాసు ఎంత ఖర్చు పెట్టుంటాడు? అతను కూడా ఒక 20-30 యావరేజ్ తీసుకుంటే అతను కూడా ఒక 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టుంటారు కదా. మరి బాలినేని సినిమా వాళ్ళ నాన్న పేరేంటి? బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు మరి ఇంత డబ్బు ఆయన సంపాదించి ఇచ్చాడు వాసుకి ఏమన్నా జనార్దను? మరి ఎట్లా చేయాలి పాపం? పెళ్ళాం పిల్లలు ఏం కావాలి వాసుకి? ఒకవేళ ఆస్తులు అమ్మినా ఎన్ని వస్తాయి? మరి ఏదో ఒక రకంగా సంపాదించుకోవాలి కదా. పెట్టిన ఖర్చుని పాపం సంపాదించుకున్నాడు. పెట్టిందంతా కూడా పోడ్చాలి కదా. మళ్ళీ రేపు ఎలక్షన్ రెడీ కావాలి కదా 100 కోట్లు. మరి దాన్ని నువ్వు విమర్శిస్తే ఎట్లా? నువ్వు అంత తిన్నావు, ఇంత తిన్నావు, ఇంత తిన్నావు, అంత తిన్నావని. నేనైతే ఇక్కడ పాపం నేను వాసన చూసి బాధపడుతున్నాను. పాపం అంత ఖర్చు పెట్టి సంపాదించుకోకుండా ఎట్లా ఉంటాడు అని చెప్పి. ఈ 2 వెర్షన్స్.